నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎటు చూసినా పూల వర్షాలు, హారతులు, బారులు తీరుతున్న జనం, నింగినంటే నినాదాలు, ఉత్సాహంతో పరవళ్లు తొక్కి జనసంద్రం. అతడి మాట వినపడితే చాలని ఆకాంక్ష. అతడే ఓ సైన్యంలా ఎన్నికల ప్రచారంలో సాగిపోతున్నారు నరేంద్ర మోడీ. ఎన్నికల ప్రచారమంతా 2 నెలలుగా మోడీ చుట్టూనే సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల హీట్ పీక్స్ కు చేరింది. ఇప్పటికే 4 దశల పోలింగ్ ముగిసింది. మరో 3 దశల పోలింగ్ జరగాల్సి ఉంది. ఇటు ఎన్డీఏ, అటు ఇండియా కూటమి ప్రధాన ప్రత్యర్థులుగా ప్రచారం దుమ్మురేగుతోంది. 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. ఒక్కో దశ ఎన్నికల ప్రచారంలో ప్రణాళికాబద్ధంగా దూసుకుపోతోంది. ప్రధానంగా ఎన్డీఏ కూటమి ప్రచారమంతా ఒక్కడి చుట్టే తిరుగుతోంది. ఆ ఒక్కడే కేంద్రంగా జరుగుతోంది. జనం జనం జనం, ఎటు చూసినా జనం పలికే నీరాజనం. అందరి కళ్ళు అటువైపే, మనసులో ఆపేరే మోడీ మోడీ. లేటెస్ట్గా యూపీ పర్యటనలో, ముఖ్యంగా అయోధ్య టూర్లో ప్రధానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హారతులిచ్చారు, పూల వర్షం కురిపించారు. చిన్నా పెద్ద అంతా మోడీ కదిలొస్తుంటే నినాదాలు చేశారు. ప్రధాని వాహన శ్రేణి అలా సాగిపోతుంటే కొందరిలో భక్తిభావం, మరికొందరిలో ఆరాధన భావం, ఇంకొందరిలో ఓ అద్భుతం చూస్తున్నామన్న భావం. ఇదే దేశంలో ప్రతి ర్యాలీలో కనిపిస్తోంది, ప్రతి బహిరంగ సభలో కనిపిస్తోంది. నరేంద్ర మోడీ గత 10 ఏళ్లుగా దేశ రాజకీయాలను ఏలుతున్న ఏకైక కథానాయకుడు. 2014లో ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది మొదలు నేటి వరకు ఆయన ఇమేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అందుకే వరుసగా 3వ కూడా మోడీ ఇమేజ్ పైనే బీజేపీ నమ్మకం పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మోడీ పైనే ఆధారపడింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్నది మోడీ ఎన్నికలు మాత్రమే అనేలా మారింది. మోడీ ఫేస్ను ముందుంచి ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో పాల్గొంటోంది. మోడీ ఎప్పుడైతే జాతీయ రాజకీయాల్లో ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి ఎన్నికల ప్రచారం తీరు మారిపోయింది. 2014లోనే ఈ తేడా స్పష్టంగా కనిపించింది. కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు దేశమంతా కలియదిరిగారు. దాదాపు 1350 3D ర్యాలీలు, 440 దాకా ప్రత్యక్ష ర్యాలీలు కలిపి లక్షల కిలోమీటర్లు చుట్టేశారు. అంతకుముందు దేశంలో మరే నేత చేయని ఫీట్ అది. ప్రధానిగా 10 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు కూడా అదే ఊపు, అదే ఉత్సాహం, అదే వ్యూహం, అదే వాడి వేడి స్పీచ్. మోడీ ఫీల్డ్లో ఉంటే వార్ వన్ సైడే అనేలా సీన్ మారింది. 25 ఏళ్ల యువకుడు కాదు, 73 ఏళ్ల వ్యక్తి. కానీ మోడీ విషయంలో ఏజ్ జస్ట్ ఒక అంకె మాత్రమే. దానికి అలుపు సొలుపు ఉండదు. వయస్సుతో వచ్చే పరిమితులు అంటవు. మార్చి 31న మోడీ ఎన్నికల ప్రచారం మొదలైంది. అప్పటి నుంచి నేటి వరకు 100కు పైగా ర్యాలీల్లో పాల్గొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ పాల్గొన్న ర్యాలీలు 50కి మించడం లేదంటే నరేంద్ర మోడీలో గెలుపు మీదున్న కసి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇప్పుడు దేశంలో మరే నేత ఈ స్థాయిలో ప్రచారంలో పాల్గొనలేదు. అసలే మే నెల ఎండలు. దక్షిణాదినే కాదు, ఉత్తరాది కూడా మండుతోంది. 40 డిగ్రీలు దాటిన ఎండల్లో కూడా మోడీ ఎక్కడా విశ్రమించలేదు. ఉదయం బెంగాల్లో ఉంటే మధ్యాహ్నం తెలంగాణలో ఉంటున్నారు. సాయంత్రానికి ఏ మహారాష్ట్రలోనో జనం మధ్య తిరుగుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన 4 దశల ప్రచారంలో మోడీ బీజేపీకి అన్నీ తానే ప్రచారాన్ని లీడ్ చేశారు. అయోధ్య, వారణాసి, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, పూణే, ముంబై, కోల్కతా, ఇలా దేశంలో ఆ మూల నుంచి ఈ మూలకు ప్రధాని మోడీ సర్వాంతర్యామిలా కలియదిరుగుతున్నారు. ప్రజల్ని పలుకరిస్తూ, ప్రజల మధ్యే ఉంటూ ఒక దేశ ప్రధాని ఈ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో శ్రమించగలరని ప్రపంచమే ఆశ్చర్యపోయేలా పాల్గొంటున్నారు. పొరుగు దేశం నేతలు కూడా మోడీ లాంటి నేత తమ దేశానికి ఉండాలని ఆశిస్తున్నారంటే మోడీ ఇమేజ్ ప్రపంచం ముందు ఏ స్థాయిలో వెలిగిపోతోందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు 3,500 కిలోమీటర్లు, 4 సభలు, మండే ఎండల్ని కూడా లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు మోడీ. చాలా రాష్ట్రాల్లో 41 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ ఇలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా సుడిగాలి పర్యటనలతో అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు నరేంద్ర మోడీ. తన ప్రసంగాలతో ప్రజల్ని ఆకట్టుకుంటూ, కార్యకర్తల్లో జోష్ నింపుతూ మోడీ తన పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇంత వేడి వాతావరణంలోనూ ప్రధాని మోడీ ప్రతిరోజు దాదాపు 3,500 కిలోమీటర్లు తిరిగేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇందులో రోజుకు 4 సభలు ఉండేలా చూసుకున్నారు. ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇంత వేడి వాతావరణంలో కూడా మోడీ ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేశారు. ప్రతి ఎన్నికలకు ఒక ఎజెండా ఉంటుంది. ఒక ఎన్నికల మేనిఫెస్టో కీలకంగా ఉంటుంది. ఒక ఎన్నికలో అధికార పక్షం తప్పులు హైలైట్ అవుతాయి.
కానీ ఈ ఎన్నికలు కేవలం మోడీ బ్రాండ్ మీదే జరుగుతున్నాయి. మోడీని నమ్మేవాళ్లు, అభిమానించేవాళ్లు, ఏం జరిగినా మోడీ చూసుకుంటారని విశ్వసించే వాళ్లంతా ఒకవైపు, మోడీ వ్యతిరేకులు మరోవైపు అనేలా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అతడే ఒక సైన్యం. ఈ మాట చాలాసార్లు విని ఉంటాం. ప్రధాని మోడీకి 100% వర్తిస్తుంది. మోడీ కటౌట్ పెడితే జనం తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మోడీ మాట వింటే జనం మైమరిచిపోయే సందర్భం నడుస్తోంది. మోడీ గొంతు సవరించుకుంటే కోట్లాది మంది కదలి వచ్చే దృశ్యాలు చూస్తున్నాం. బీజేపీలో చాలా మంది లీడర్లున్నారు. వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వాళ్ళు సభలు, ర్యాలీల్లో చెమటోడుస్తున్నారు. కానీ మోడీపై పెట్టుకున్నంత నమ్మకం మరే నేతపై ఆ పార్టీకి లేదు. అందుకే అతడే ఒక సైన్యం అనేలా మోడీ దుమ్ము రేపుతున్నారు. నేతలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పదవుల్లో ఉంటారు, దిగిపోతూ ఉంటారు. కొందరు మాత్రమే ఎవరూ అందుకోలేనంత ఎత్తులో సింహబలుడిగా ఎదుగుతారు. అలాంటి నేతల గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. ఎన్నికల్లో గెలిస్తే పదవులొస్తాయి, జాగ్రత్తగా మసలుకుంటే మళ్లీ గెలుస్తారు. కానీ జనాన్ని తన వెంట నడిపించాలంటే పదవులతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా అవసరం. ఆ లక్షణాలతోనే నరేంద్ర మోడీ ఈ ఎన్నికల్లో తిరుగులేని నేతగా నిలబడ్డారు. 2014లో బీజేపీ 282 సీట్లు గెలుచుకుంది. 2019లో బీజేపీ 303 స్థానాలు గెలుచుకుంటే ఎన్డీఏ బలం 353కు పెరిగింది. ఇప్పుడు సొంతంగా 370 సీట్లు ఎన్డీఏ కూటమితో కలిపి 400కు పైగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం చిన్నా చితకదేం కాదు. దేశంలో ఇందిర మరణం తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీకి 400కు పైగా సీట్లొచ్చాయి. ఇప్పుడు ఆ ఫీట్ సాధించాలని మోడీ డిసైడ్ అయ్యారు. దానికోసం 2.5 నెలలుగా జనం మధ్యలోనే ఉన్నారు. వందల సభలు, ర్యాలీలతో అన్నీ తానై ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 1970లో రాజకీయాల్లోకి వచ్చారు మోడీ. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలైన కెరీర్లో 2001 నుంచి దాదాపు 13 ఏళ్ల పాటు గుజరాత్ సీఎంగా, 2014 నుంచి 10 ఏళ్ల పాటు ప్రధానిగా, మరో టర్మ్ ప్రధాని కానున్న నేతగా అతడే ఒక సైన్యంగా ఎదిగిన తీరు అసామాన్యంగా కనిపిస్తుంది. కాలం తనకు కావలసిన నేతల్ని తయారు చేసుకుంటుంది. కానీ ఆ నేతగా ఎదిగే ముందు ఎన్నో పరీక్షలు చూడాల్సి ఉంటుంది. వాటిని దాటుకుని ముందుకు వచ్చిన వాడే విజయ పతాక ఎగరేస్తాడు. కొందరు నేతల ప్రయాణాన్ని గమనిస్తే ఈ అంశం స్పష్టంగా కనిపిస్తుంది. తాను నమ్మింది అనుసరిస్తూ ముందుకు సాగే నేతల్నే జనమూ నమ్ముతారు. ఇప్పుడు నరేంద్ర మోడీ దేశం నలుమూలలని కలుపుతూ ఒక్కో దశ ప్రచారం ద్వారా పార్టీ తనపై పెట్టుకున్న ఆశల్ని నెరవేర్చే పనిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో చాలా మంది నేతలు పాల్గొంటున్నారు. కానీ మోడీ ప్రచారం అంటే ఆ లెక్కే వేరు. 7 పదులు దాటిన వయస్సులోనూ యువకుళ్ళ క్షణం తీరిక లేకుండా దేశమంతా కలిదిరుగుతున్నారు మోదీ. రోజు సభలు, సమావేశాలు, ఇంటర్వ్యూలు, రోడ్ షోలతో ఎన్నికల ప్రచారం అంటే ఇలా ఉండాలి అనిపించేలా సాగుతున్నారు. ఆ ప్రచార ధాటికి ఇతర నేతలంతా తేలిపోతున్నారు. భారతీయత అనే భావన అందరిలో ఉన్నప్పటికీ కోట్లాది మంది ప్రజల్ని ఒక్కటి చేసే శక్తి ఉన్న నాయకుడు లేకుండా కులాలు, మతాలు, భాషలుగా అనేక పాయాలుగా ఉన్న సమాజాన్ని ఒక్కతాటిపై నడిపించడం అంత తేలికైన పని కాదు. అదే సమయంలో అభివృద్ధిలో దూసుకువెళుతున్న భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయంటే అది చిన్న విషయం కాదు. దేశంలో ఒకప్పుడు బీజేపీ వర్సెస్ ఇతర పార్టీలుగా ఉండేది. ఇప్పుడు బీజేపీ కూడా కాదు, కేవలం మోడీ మాత్రమే ఉన్నారు. మోడీ మాత్రమే హిమాలయాలంత ఎత్తున నిలబడి ఉన్నారు. అబ్కీ బార్ మోడీ సర్కార్ అంటున్నాం తప్ప బీజేపీ సర్కార్ అనడం లేదు. పార్టీని మించి లార్జర్ దాన్ లైఫ్ పాత్రలా మోడీ ఎదిగారు. ఒకప్పుడు నెహ్రూకి పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చినా అది నెహ్రూ ఒక్కడి క్రెడిట్ కాదు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలు, రాష్ట్రాల్లో ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడే నాయకులు అనేక మంది ఉన్నారు. అందరి ఇమేజ్ కలిసి కాంగ్రెస్కు సీట్లు సంపాదించి పెట్టేది. కానీ ఇప్పుడు మోడీ తప్ప బీజేపీలో మరో నేత ఆ స్థాయిలోనే కాదు, ఆయనకు దరిదాపుల్లో లేరు. రాష్ట్రాల్లో లీడర్లు ఉన్నా లేకున్నా వరుసగా అన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని తెస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కమలం పతాక ఎగరవేస్తున్నారు. రాజకీయాలపై అందరికీ ఓ అభిప్రాయం ఉంటుంది. నేతలపైన మనకో అంచనా ఉంటుంది. మన ఇష్టాయిష్టాలు, భిన్నాభిప్రాయాలు ఇవన్నీ పక్కన పెట్టి మోడీని ఒక పొలిటికల్ క్యారెక్టర్గా విశ్లేషించినప్పుడు, ఆయన పొలిటికల్ జర్నీని పరిశీలించినప్పుడు మోడీ ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. రాజకీయాల్లో మోడీ సింహబలుడు. ఎవరు నిత్యం యుద్ధం చేస్తారో, ఎవరు జనంలో ఉంటారో, ఎవరు నిశ్శబ్ద యోధుడిలా ముందుకు సాగుతారో వాళ్ల వెంటే జనం ఉంటారు. జనం ఎప్పుడు ఓ ఫైటర్ను కోరుకుంటారు. జనం ఎప్పుడు
శక్తివంతమైన నాయకుడి కోసం చూస్తారు. నిరంతరం జనం మధ్య ఉండి జనం కోసం పనిచేస్తూ తనకు తిరుగు లేకుండా చేసుకునే సత్తా ఉన్న నేతకే జనం నీరాజనాలు పడతారు. అదే గత 10 ఏళ్లుగా దేశంలో చూస్తున్నాం. నాయకుడిలో ప్లస్లు మైనస్లు ఖచ్చితంగా ఉంటాయి. గెలుపోటములు కూడా సహజంగానే వస్తుంటాయి. కానీ పట్టుదలగా నిలబడే వారి వెంట జనం ఉంటారు. కానీ ఏ కోణంలో చూసినా అడుగడుగున రాజీ పడని వ్యక్తిత్వం మోడీలో కనిపిస్తుంది. వ్యక్తిగా మోడీని కొందరు అభిమానించొచ్చు, మరికొందరు వ్యతిరేకించొచ్చు. కానీ మోడీని విస్మరించడం సాధ్యం కాదు. రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదు. సామాన్యుడి నుంచి బలమైన నేతగా ఎదిగిన వాళ్ళు కొందరుంటారు. బలమైన కుటుంబ నేపథ్యం ఉండి విఫలమైన వాళ్ళు ఉంటారు. రాజకీయ నేతగా ఎదగాలంటే కొన్ని లెక్కలు తెలిసుండాలి. ప్రజల నాడి పట్టగలిగి ఉండాలి. ప్రత్యర్థులు సన్నిహితులను బ్యాలెన్స్ చేసే వ్యూహమేదో తెలియాలి. అవసరమైన చోట కఠినంగా ఉండాలి, లేదా ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలి. ఎప్పుడే నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో అంచనా వేయగలగాలి. అప్పుడే రాజకీయాల్లో ఎదుగుతారు. అధికారం అంత తేలిగ్గా రాదు. వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టమైన విషయం. ఈ విషయంలో మోడీ స్పష్టంగా ఉన్నారు. మోడీ భావజాలాన్ని ఏకీభవించవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ మూడోసారి తన పార్టీని, ఎన్నికలను నడిపిస్తున్న తీరుని ఒప్పుకుని తీరాల్సిందే. 10 ఏళ్ల క్రితం దేశంలో మోడీ హవా మొదలైంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నరేంద్ర మోడీ నిరంతరం జనానికి కనెక్టెడ్గా ఉంటూనే ఉన్నారు. ఎక్కడా తడబడలేదు, ఎక్కడా విశ్రమించలేదు. దేశంపై అత్యంత ప్రభావం చూపే అనేక అంశాలపై సాహసోపేతమైన అడుగులతో ముందుకు సాగుతున్నారు మోడీ. 24 గంటలు కష్టపడుతున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పుడంటే ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. కానీ అంతకుముందు ఒకరోజు యుద్ధ విమానాన్ని నడిపారు. మరో రోజు స్కూబా డైవింగ్ అన్నారు. జూలో సింహాల్ని పలకరించారు. అంతలోనే ప్రజలతో మమేకమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో నిరంతరం క్షణం తీరిక లేకుండా రోడ్ షోలు, ర్యాలీలు, సభలతో ఏ ఒక్క పూట విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా మోడీపైనే ఆధారపడింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్నది మోడీ కేంద్రంగా జరిగే ఎన్నికలు మాత్రమే. 2014 నుంచి నేటి వరకు ఎన్ని మైలురాళ్లు, ఎన్ని సంచలనాలు. నోట్లు రద్దు చేయాలనుకున్నారు, చేశారు. జనం మారు మాట్లాడకుండా సపోర్ట్ చేశారు. కశ్మీర్పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచమే ఆశ్చర్యపోయింది. తలాక్కి తలాక్ చెప్పారు. ముస్లిం మహిళలంతా సపోర్ట్ చేశారు. రామాలయం కట్టేశారు. కోట్లాది మంది హిందువులు అబ్బురపడి చూశారు. సిఏఏ తెచ్చేశారు. ఇది మన దేశం, వీళ్లకే పౌరసత్వం అని క్లారిటీ ఇచ్చేశారు. ఒకటా రెండా, ఎన్ని సంచలన నిర్ణయాలు. దేశానికి మేలు జరుగుతుంది అనుకుంటే ఎన్ని వ్యతిరేకతలున్నా, ఎన్ని విమర్శలున్నా ముందుకు సాగటమే, అనుకున్నది చేసేయటమే. దేశాన్ని ఒక్క మాటతో కదిలించే ఇలాంటి నేత మరొకరిని చూడలేదనే భావన ప్రజల్లో ఉంది. ఒక వివాదాస్పద అంశాన్ని తేల్చాలంటే ఏళ్ల తరబడి నాంచే నేతల్ని చూశాం. మనకెందుకు అని పట్టించుకోకుండా కాలం గడిపే ప్రధానులను చూశాం. కానీ దేశంలో దశాబ్దాలుగా పోగుపడి వీళ్ళని చిక్కుముడు లాంటి అంశాల్ని నెమ్మదిగా చక్కదిద్దే పనిలో ఉన్న నేత మోడీ ఒక్కరు మాత్రమే. ఇప్పుడు మోడీ చిన్న పిలుపిస్తే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అవసరమైతే జనం రోడ్లపైకి వస్తారు. గంటలు మోగిస్తారు, ప్లేట్లు వాయిస్తారు, లైట్లు ఆపుతారు, క్యూలో నిలబడతారు. ఏదైనా చేయమంటే చేస్తారు, ఆపమంటే ఆపేస్తారు. ఈ స్థాయిలో జనం నాడిని పట్టుకుని జనాన్ని నడిపించే నేతని మరొకరిని చూశామా? ఈ 7 దశాబ్దాల్లో ఏ ఇష్యూ మీదైనా ప్రజల్ని ఒక్కతాటి మీదకు తెచ్చేంత శక్తి మరో నేతలో కనిపించలేదనేది వాస్తవం. అదే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా కనిపిస్తోంది. వారణాసి ఘాట్లో నిలబడిన, అయోధ్య వీధుల్లో ర్యాలీ తీసిన, బెంగళూరులో జనంతో మమేకమైన, విజయవాడ నడిబొడ్డున ప్రచారం చేసిన ప్రతి సందర్భంలోనూ మోడీ ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. అందుకే మోడీ అనే ఒక్క మాట తప్ప ఈ ఎన్నికల్లో అధికార పక్షం నుంచి వినిపించడం లేదు. మోడీనే బలం, మోడీపైనే భారం, మోడీపైనే నమ్మకం. మోడీ ఒక్కడే ఒక సైన్యం. ఈ నమ్మకంతోనే 10 ఏళ్లుగా కమలదళం మోడీపై మాత్రమే విశ్వాసం ఉంచింది. మరే ఇతర నేతపైన, అంశంపైన నమ్మకం పెట్టుకోలేదు. మేనిఫెస్టోలు, హామీలు ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ మోడీ, మోడీ ఇమేజ్, ఇవే తమను గెలిపిస్తాయని నమ్మింది. అందుకే ఇండియా కూటమి పార్టీలు, నేతలంతా ఒక పక్క,
మోడీ ఒక్కడు ఒక పక్క అనేలా ఈ ఎన్నికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం మోడీపైనే ఆశలు పెట్టుకుంది బీజేపీ. మోడీ ఇమేజ్ మాత్రమే గమ్యాన్ని చేరుస్తుందని నమ్ముతోంది. మోడీ ఉండగా హామీలు, మేనిఫెస్టోలు అవసరం లేదని భావిస్తోంది. ఈ స్థాయిలో ఒక్క నేత కేంద్రంగా ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. మోడీ ఫేస్ను ముందుంచి ఎన్డీఏ కూటమి బరిలో ఉంది. సింపుల్గా చెప్తే జరుగుతున్నది మోడీ ఎన్నికలు మాత్రమే. దేశమంతా ఎన్నికల వేడి కొనసాగుతోంది. చాలా చోట్ల ఇప్పటికే పోలింగ్ అయింది. నేతలంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఏ ఎన్నికల్లో అయినా రాజకీయ పార్టీలకు ఒక ఎజెండా ఉంటుంది. కానీ బీజేపీ పూర్తిగా మోడీపైనే ఆధారపడింది. రాముడిపై ఎంత నమ్మకం పెట్టుకుందో మోడీపై కూడా అదే స్థాయిలో భరోసా ఉంచింది. రాముణ్ణి చూసైనా ఓటేయాలి, లేదా మోడీని చూసైనా ఓటేస్తారని భావిస్తోంది కమలదళం. ఎన్నికల ప్రచారం అంటే ఊకదంపుడు ప్రసంగాలు, రొడ్డకొట్టుడు మాటలు, అలవికాని హామీలు అనుకుంటాం. కానీ మోడీ ప్రసంగాన్ని చూస్తే ఇవేమీ లేకుండా సూటిగా జనం గుండెల్లోకి ఎలా వెళ్ళొచ్చో తెలుస్తుంది. చేసినవన్నీ చెప్పుకోరు, ఏది అవసరమో అదే చెబుతారు. జనానికి ఏది చెప్పాలో అది మాత్రమే ప్రస్తావిస్తారు. అందుకే ప్రధాని మోడీ ఉన్న సభలో మరే నేత కనిపించడు. మరెవరు మాట్లాడినా అది జనాలకు చెప్పగానే కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అయోధ్యలో రాముడు, ఢిల్లీలో మోడీ, ఈ రెండే బీజేపీ నమ్మే విషయాలు. బీజేపీ ప్రచారానికి ఆయుధాలు: 10 ఏళ్ల పాలన, అభివృద్ధి, ఆర్టికల్ 370, తలాక్, మహిళా బిల్లు, సిఏఏ లాంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు. ఇవన్నీ ఒక ఎత్తైతే మోడీ ఒక్కడే మరో ఎత్తు. అదే నమ్మికతో బీజేపీ ఎన్నికలకు కాన్ఫిడెంట్గా వెళుతోంది. ప్రచారంలో కూడా మరే అంశాలను హైలైట్ చేయకుండా, హామీలతో బుట్టలో వేసుకునే సిల్లీ ట్రిక్స్కు దిగకుండా కేవలం మోడీ అనే ఏక వ్యక్తి సైన్యాన్ని ముందు పెట్టుకుని ఎన్నికల్ని దాటేస్తోంది బీజేపీ. సాధారణంగా ఎన్నికల్లో అభివృద్ధి, అవినీతి, స్కామ్లు, ప్రభుత్వాలపై ఉండే వ్యతిరేకత లాంటివి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అవేవీ వినిపించడం లేదు. అభివృద్ధి ఎంత ఉన్నా దానికి మించిన అంశాలున్నాయి. మోడీ రూపంలో దేశ ప్రజల్ని మంత్రించే ఒక మాటకారి ఉన్నాడు. దేశ ప్రజల్ని సమ్మోహితుల్ని చేసే కార్యదక్షుడు ఉన్నాడు. అందుకే మోడీపై మాత్రమే ఎన్డీఏ నమ్మకం పెట్టుకుంది. మరోసారి మోడీ సర్కార్ అంటున్నారు తప్ప మరోసారి ఎన్డీఏ లేదా బీజేపీ అనడం లేదంటేనే మోడీ ఏ స్థాయిలో ఎన్నికల ఎజెండాగా మారిపోయారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎన్నికల ప్రచారంలో ఈ 10 ఏళ్లలో ఏం చేశారనేది బీజేపీ చెప్పుకోవడం లేదు. అది ఏం చేయకపోవడం వల్ల కాదు, చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. ఇవ్వాలంటే చాలా హామీలు ఉంటాయి. కానీ ఎన్ని చేసినా ఏం చెప్పినా మోడీ ఇమేజ్ని మించినవి అవుతాయా? ఎన్నికల ప్రచారంలో ఇతర పార్టీలు ఎన్నెన్నో చెబుతున్నాయి. మేనిఫెస్టోల్లో హామీల వర్షం కురుస్తోంది. కానీ ఇవేవీ బీజేపీ పట్టించుకోవడం లేదు. మీరు ఎన్నైనా చెప్పుకోండి, ఎంతైనా ప్రయత్నించండి, డోంట్ కేర్. మోడీ ఉండగా మిగతా అంశాలెందుకు దండగా అనుకుంటోంది బీజేపీ. మోడీ ఏం చేసినా జనంపై బలమైన ప్రభావం చూపుతోంది. ఓట్లు, సీట్ల లెక్కలు కూడా దీన్నే రుజువు చేశాయి. ఓ దశలో రానున్న ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గనుంది, విపక్షాలు బలపడ్డాయి అనుకుంటున్న తరుణంలో అయోధ్య ఆలయ ప్రారంభం గేమ్ చేంజర్లా మారిపోయింది. ఆ కార్యాచరణను వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళ్ళింది మోడీ మాత్రమే. దేశంలో 2014లో మోడీ హవా మొదలైంది. 10 ఏళ్లు గడిచినా అది చెక్కు చెదరలేదు. మోడీ హవాలో విపక్షాలు గత 2 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నాయి. 10 ఏళ్ల యూపీఏ పాలన తర్వాత మోడీ వచ్చారు. అబ్ కీ బార్ మోడీ సర్కార్ అంటే జనం నమ్మారు, అవకాశం ఇచ్చారు. మోడీ ఎలాంటి మార్పు తెస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశారు. సర్జికల్ స్ట్రైక్స్ నుంచి తలాక్పై నిర్ణయం, ఆర్టికల్ 370, మహిళా బిల్లు, రామాలయం నిర్మాణం, సిఏఏ అమలు లాంటి అనేకానేక అంశాలు జనంలో మోడీ ఇమేజ్ను అమాంతం పెంచాయి. ఇప్పుడు ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ బీజేపీ 140 కోట్ల మంది ముందు నిలబడింది. కమలం పార్టీకి ఈ నమ్మకం అంత తేలిగ్గా వచ్చింది కాదు. ఇప్పుడు మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న తీరును చూస్తేనే అర్థమవుతుంది. ప్రధానులంటే అప్పుడప్పుడు కనిపించే గెస్ట్ ఆర్టిస్టులు అనే పరిస్థితి నుంచి ప్రధాని అంటే జనాన్ని ఏకం చేసే నాయకుడనే ఇమేజ్కు తెచ్చింది మోడీ మాత్రమే. ఇప్పుడు వరుసగా 4 ఫేజ్ల ప్రచారంలో బీజేపీకి గతం కంటే ఎక్కువ ఊపు తెచ్చారు. మిగిలిన చోట్ల ప్రచారం చేస్తూ జూన్ 1 వరకు బిజీగా ఉండనున్నారు మోడీ. అయితే ర్యాలీ, లేదంటే బహిరంగ సభ, ఏదీ లేకుంటే మీడియా ప్రతినిధులతో సుదీర్ఘ సంభాషణ. ఏ రకంగా చూసినా విసుగు విరామం లేదు. అన్నీ తానే అయి ఎలక్షన్ బ్యాటిల్ ఫీల్డ్లో చెలరేగిపోతున్నారు మోడీ. లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి సందేహించకూడదనే ప్రధాని మోడీ ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ అయ్యాక
దృష్టి దానిపైనే పెడితే ఖచ్చితంగా ఫలితం వస్తుందని జనం నమ్మేలా చెప్పగలగడమే మోడీ ప్రత్యేకత. ఇదే దేశంపై మోడీ ప్రయోగించిన మంత్రం. రాజకీయ నాయకుడిగా, వ్యూహాత్మకంగా ఎదురులేని నేతగా ఎదగడమే కాకుండా జనాన్ని ఒక్క గీత మీద నిలబెట్టి భారత జాతికి నాయకుడిగా వికసిత్ భారత్ వైపు నడిపించే పనిలో ఉన్నారు మోడీ. అందుకే ఇప్పుడు మోడీ అడుగుపెట్టిన చోట నేల ఈనినట్లు జనం కనిపిస్తున్నారు. పూల వర్షం కురుస్తోంది. మోడీ మోడీ నినాదాలు మారుమ్రోగుతున్నాయి. మోడీ అనే ఒకే ఒక్కడు తప్ప 2024 ఎన్నికల ప్రచార రంగంలో మరో నేత ఉన్నాడా అనిపించేలా 4 దశల ఎన్నికల ప్రచారం సాగింది. మరో 3 దశలు కూడా ఇదే విధంగా ఉంటాయనడంలో సందేహం అవసరం లేదు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.